హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ బెండకాయ 65. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళలోనూ శుభకార్యాలలోనూ ఈ రెసిపీని మనం ఎక్కువగా చూస్తున్నాం కదండి. ఈ రెసిపీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఎక్స్పెషల్లీ పప్పుచారు, సాంబారు, పప్పు ఇలాంటి డిషెస్తో సైడ్ డిష్గా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెండకాయ 65ని ఈజీగా మరియు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ లేత బెండకాయలను తీసుకొని కడిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారు కదండి, ఈ సైజులో చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా కట్ చేసి రెడీగా పెట్టండి. తర్వాత ఈ ముక్కల్లోకి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ అమ్చూర్ పౌడర్ అండి ఇది. దీనికి బదులు మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ అండి. మీకు అక్కర్లేదనుకుంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయొచ్చండి. టేస్ట్కి సరిపడా సాల్ట్. అన్నింటినీ వేసిన తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ని యూజ్ చేసి కొద్ది కొద్దిగా కలుపుకోండి. మనం వేసిన పిండంతా బెండకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసినా జారుగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి అంతటిని బెండకాయ ముక్కలకి పట్టించాలి. చూసారు కదండి, ఈ విధంగా పిండి మొత్తం బెండకాయ పీసెస్కి పట్టే విధంగా జారుగా లేకుండా కలుపుకొని రెడీగా పెట్టండి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ కాగిన తర్వాత అందులో పావు కప్పు వేరుశనగ గుళ్ళను వేయండి. వేరుశనగ గుళ్ళని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ విధంగా వేగిపోయిన వేరుశనగ గుళ్ళను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత అందులోనే కడిగి ఆరబెట్టుకున్న పావు కప్పు కరివేపాకును కూడా వేయండి. కరివేపాకును కూడా కాస్త వేయించి అంతటిని వేగిన తర్వాత పక్కన తీసి పెట్టండి. మీకు కావాలంటే జీడిపప్పును కూడా తీసుకోవచ్చండి. తర్వాత బాగా కాగిన ఆయిల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని పకోడీల మాదిరిగా వేసుకోండి. ఆయిల్ బాగా వేడవకుండా బెండకాయ ముక్కల్ని వేసామంటే అవి ఆయిల్ని పీల్చేస్తాయండి. కాబట్టి ఆయిల్ కాగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేయాలి. బెండకాయ ముక్కల్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అప్పుడు వేయించుకోవాలండి. లేదంటే హై ఫ్లేమ్లో వేయించినట్లయితే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ కరకరలాడకుండా పచ్చి పచ్చిగానే ఉంటుందండి. ఈ విధంగా బెండకాయ పీసెస్ అన్నింటినీ ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి ఒక 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. పక్కనే ఉండి కలుపుకుంటూ వేయించుకుని ఈ విధంగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మిగిలిన పకోడీని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి వేయించుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. వేసుకున్న పకోడీ కాస్త చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి. కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, దాంతోపాటు జీడిపప్పును కూడా వీటిలోకి యాడ్ చేసుకోండి. అంతటిని ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ 65 సులువుగా రెడీ అయిపోయింది కదా. ఈ బెండకాయ 65ని సైడ్ డిష్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.